క్లూటుడే న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా కొడంగల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ పై అవగాహన. డ్రగ్స్ వద్దు, జీవితం వద్దు, మత్తులో మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు అంటూ ప్లకార్డులతో జూనియర్ కాలేజ్ మరియు నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు కాలేజీ నుండి బస్రెడ్డి ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఫంక్షన్ హాల్లో మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో 4 మండలాల్లో ఎస్ఐలు, సిఐ, అబ్కారీ శాఖ ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అధికారులను మరియు కార్యక్రమానికి విచ్చేసినటువంటి నర్సింగ్ కళాశాల అధ్యాపక బృందం మరియు విద్యార్థులు, జూనియర్ కళాశాల విద్యార్థులు మరియు అధ్యాపక బృందానికి సాదర స్వాగతం. శ్రీశ్రీ అన్నట్లుగా పావన జీవన బృందావన నిర్మాతలే పిల్లలు. అదేవిధంగా స్వామి వివేకానంద అంటాడు, ఇనుప కండల్యం అలాంటి ఎఫిషియన్సీ యువతలో ఉందని చెప్పి దాదాపు 150 సంవత్సరాల క్రితమే స్వామి వివేకానంద అమెరికాలో చికాగోలో చెప్పాడు. అలాంటి శక్తివంతమైనటువంటి సంపద టాబ్లెట్స్లలో కూడా డ్రగ్స్ అంటాం. మనం డ్రగ్ అన్నంత మాత్రాన అది కంప్లీట్గా అది కాదు. నీకు యాక్ట్లోనే ఉంటుంది ఏమని, నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ అని ఉంటుంది. నార్కోటిక్ అంటే నరాల మీద చూపించేది, సైకోట్రోపిక్ అంటే మనసు మీద. దాంట్లో ఉంది సైకో అని ఉంది, సైకోట్రోపిక్ అని ఉంటుంది. అంటే సైకోలా బిహేవ్ చేస్తారు, అవి యూజ్ చేసిన వాళ్ళు ఒక సైకోలా బిహేవ్ చేస్తారనేది అని ఆ యాక్ట్లోనే ఉంది. కనుక ముందస్తుగా వాటి గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి, అంటే వాటి యొక్క లాభాల నష్టాల ఏ విధంగా ఒకేలా తీసుకుంటే కానీ, రవాణా చేస్తే కానీ, ఐ మీన్ ట్రాన్స్పోర్ట్, దాని ప్రొడక్షన్ ఏ విధంగా చేస్తే వాటికి ఎలా శిక్ష అర్హులో దాని గురించి రాను మనం వాటి గురించి తెలుసుకుందాం. ముందుగా మన ఇంటర్మీడియట్ స్కూల్ ప్రిన్సిపల్ అయిన మధుసూదన్ రెడ్డి సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మన ఇండియాలో 1985లోనే ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది. NDPS యాక్ట్ అని తీసుకురావడం జరిగింది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ అని చెప్పేసి 1985లో తీసుకురావడం జరిగింది. ఇందులో నార్కోటిక్ డ్రగ్స్ అంటే ఏంటంటే మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ చేసేటువంటి ఏ డ్రగ్ అయితే ఉందో దాన్ని నార్కోటిక్ డ్రగ్ అన్న. ఈ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ అంటే ఏంటంటే మన మైండ్ని డైవర్ట్ చేసేటువంటి ఈ కెమికల్స్తో తయారు చేసేటువంటి ఏవైతే ఉంటాయో అవి సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ అంటారు. ఇప్పుడు నార్కోటిక్ డ్రగ్స్ అనగానే మనం ఇందాక వేసుకున్నది గాంజా ఉంది కదా, ఏవైతే ప్లాంట్ బేస్డ్ అంటే చెట్ల వేర్ల నుంచి కానీ, చెట్ల యొక్క ఆకుల నుంచి కానీ, వాటి కాయలు కానీ, పుష్పాలు కానీ, వాటికి సంబంధించిన ప్లాంట్ బేస్డ్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా నార్కోటిక్ డ్రగ్స్. ఇవి కొంచెం రిమైనింగ్ వాటితో కంపేర్ చేస్తే కొంచెం ఉన్న వాటిలో కొంచెం తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. అదే సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ అన్నాం ఇందాక చెప్పారు, హెరాయిన్ అని, యాష్ ఆయిల్ అని, ఇవన్నీ కూడా ఏంటంటే కెమికల్ సబ్స్టాన్సెస్ వాడి తయారు చేస్తారు. మనం అందులో ఇందాక ముందు ఎస్ఐ గారు చెప్పారు కదా, సైకోట్రాపిక్ అనగానే పేర్లో ఉంది సైకో. మనము చూడగానే చెప్పొచ్చు మన బిహేవియర్ ఏంటంటే చాలా అబ్నార్మల్గా ఉంటుంది. మన ఇంట్లోనే మన తాతలు, మన మామలు, మన నాన్నలు మందులాగే మనకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది వస్తుందా? లేదు, ముఖమూలు ఏమనుకుంటుంది, నేను కూడా కొన్ని రోజుల దాకా నేను కూడా ఇచ్చిన అవుతా కాబట్టి పర్లేదు లేదనుకుంటున్నా, అంతేనా? ఇందులో ఉన్న అబ్బాయిలు అందరూ ఎవరికైనా తక్కువ మొదలు తెలిసింది ఏంటంటే మందు తాగడం, సిగరెట్ తాగడం. ఇంకేం తెలుసు మనకి? డ్రగ్స్లో మనకి ఇంకేం తెలిసి ఉంటాయి? గాంజాయి. ఎందుకంటే చాలా లోకల్ పీపుల్ కూడా, ఎందుకంటే ఇది అగ్రికల్చర్ ఫీల్డ్స్లో పండిస్తారు, చాలా రేర్గా మనకి కనిపించే అవకాశం ఉంటుంది కదా గాంజాయి తెలుసు. ఇప్పుడు ఇందాక మేడం చెప్పినట్టు డ్రగ్ అనగానే మనకి మెడికల్ షాప్లో దొరుకుతాయి కదా, అవన్నీ మరి డ్రగ్సే. కానీ వాటి మనం ఏమని పిలుస్తాం? మెడిసిన్ అని పిలుస్తాం. ఎందుకు మెడిసిన్ అని పిలుస్తామని మేడం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఏదైనా సరే మన హెల్త్ని ఇంపాక్ట్ చేయకుండా, అంటే బ్యాడ్ వేలో ఇంపాక్ట్ చేయకుండా వాడేటువంటి అన్నీ కూడా మెడిసిన్.
మనకు ఇచ్చేటప్పుడు డాక్టర్ రాస్తారు 250 mg అని రాస్తారు. ఎందుకు రాస్తారంటే 250 mg అని? అంటే ఆ డ్రగ్ ఏదైతే ఉందో అది 250 mg లెవెల్లో వాడితే మాత్రం అది మెడిసిన్. అట్లా కాకుండా దాని 500 mg 650 mg మనం వాడడం అనుకో, అది మన బాడీని బ్యాడ్లీ ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి అప్పుడు అది డ్రగ్ అవుతుంది. అందుకే చాలా సార్లు మనం మెడికల్ షాప్కి వెళ్తే కూడా ప్రిస్క్రిప్షన్ ఇచ్చినామా అని అడుగుతారా? లేకపోతే నువ్వే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని తీసుకోవచ్చు. మరి మనం ఎందుకు డాక్టర్ని కన్సల్ట్ అవుతున్నాం? ఇప్పుడు నాకు ఫీవర్ వచ్చింది అనుకో, మన గూగుల్లో ఉంది కదా, ఏమని అడుగుతాం? విచ్ మెడిసిన్ ఐ కెన్ యూజ్ ఫర్ ఫీవర్ లేకపోతే హెడేక్ అని వాడితే వాళ్ళు ఇస్తారు. మనం పోయి మెడికల్ షాప్ పోయి తెచ్చుకోవచ్చు. కానీ మనం అట్లా వాడుతున్నామా? దానికి స్పెసిఫిక్గా డాక్టర్ చూడాలి, దానికి ప్రిస్క్రైబ్డ్ వాళ్ళకి చూడాలి. చూసిన తర్వాత వాళ్ళు ప్రిస్క్రిప్షన్ ఇస్తే మాత్రమే మనం వెళ్ళి మెడిసిన్ తీసుకోవాలి. ఎప్పుడైతే తగిన మోతాదులో మన బాడీకి అవసరమో దాన్ని తీసుకుంటే మాత్రమే మెడిసిన్. మనకు అవసరం కంటే మించిన మోతాదులో తీసుకుంటే అది డ్రగ్స్. ఇప్పుడు యాక్చువల్గా ఈ డ్రగ్స్ ఏదైతే ఉందో ఈ అబ్యూస్ని బాబు దినోత్సవం మరియు దుర్వినియోగ దినోత్సవం ఈ వారోత్సవాల్లో భాగంగా మనం ఈరోజు ఈ కొడంగల్లో ఈ వ్యతిరేక ర్యాలీ జరుపుకుంటున్నాము. దీంట్లో మనం ముఖ్యంగా గమనించవలసిన విషయాలు ఏమిటంటే, మనము ఈ మధ్యకాలంలో చూస్తున్నాము టెర్రరిస్ట్ కన్నా ప్రమాదకరమైనది ఏమున్నదంటే ఈ గాంజా. ఇది ఒక పెనుభూతంగా మారి టెర్రరిస్ట్ అంటే మన కళ్ళ ముందు ఉండి చెప్తాడు వాడు, నేను మీద యుద్ధం చేస్తా, నేను చంపేస్తాను, వస్తాడు, బాంబు వేస్తాడు, రాజీ చేస్తాడు. కానీ అంతకన్నా ప్రమాదకరమైన ప్రతి ఊరి చివరన పాతుకపోయింది. కాబట్టి దీన్ని మనము సమూలంగా నిర్మూలించాలంటే యువత మేల్కొనాలి. ఆ యువతకి ఇది సాధ్యము. కాబట్టి మనందరము దీనిపైన ఇప్పుడు మన సార్లు టీచర్లు అందరూ చెప్పారు, ప్రతి విషయాన్ని మనము ఈజీగా తీసుకోవద్దు. దీన్ని మనము వాడడం కానీ, లేకపోతే వాడుతున్న వారికి సపోర్ట్ చేయడం కానీ, లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్లకు సహకరించడం కానీ, లేదంటే తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించవచ్చు అనే దురుద్దేశంతో దానికి సప్లై చేయడము, లేకపోతే వాళ్ళకు సహకరించడము, ఇవన్నీ చేసినా మనము తప్పు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ గాంజా లేకపోతే ఈ మాదక ద్రవ్యాల పెరుగుతాన్ని మనము ఈ సమాజం నుంచి చీడపురుగుల తరిమేయాలంటే మనం యువతే దానికి మూలాధారం. కాబట్టి యువతే మన దేశానికి నవ భారత నిర్మాతలం. అదేవిధంగా మరి మనం నిర్మాతలం అని మనము పేరు తీసుకుంటున్నాం కాబట్టి మన దేశాన్ని ఇది తుంచివేస్తున్నప్పుడు దీన్ని కూడా మనము నిర్మూలించాలనే ఒక బలమైన సంకల్పంతో మనము అన్ని విషయాలలో దీనికి వెన్నుదన్నుగా నిలిచి మన ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని కూడా మనము సపోర్ట్ చేయాలి. కాబట్టి యువత మీరు ఖచ్చితంగా ఈ చెడు వ్యసనాలకు బానిసయ్యి బంగారు భవిష్యత్తును మీరు ఆ మొగ్గులను తెంచివేయద్దు. ఏదో దీని స్వల్పకాలిక ఆనందాలకు పోయి అది బాగుంటుంది దాన్ని టేస్ట్ చేద్దాము, లేకపోతే ఆ మందు తాగుదాము, లేదంటే తల్లిదండ్రులు కష్టపడి ఒక ఎంతో ఇప్పుడు అందరం మధ్యతరగతి కుటుంబం వాళ్ళని తల్లిదండ్రులు వాళ్ళు కష్టపడుతున్నా కానీ మనల్ని ఎంతో కొంత సక్రమమైన మార్గంలో పెట్టాలని వాళ్ళు మనకు చదివిస్తారు. కానీ మనము చిన్న చిన్న చెడు వ్యసనాలకు చెడు అలవాట్లకు బానిసై వాటి బారిన పడి మనము మన జీవితాన్ని మొగ్గులను తెచ్చేసుకుంటున్నాం. ఇప్పుడు చూస్తున్నారు మీరు సమాజంలో డైలీ ఏదో ఒక న్యూస్ పేపర్ ఏదో ఒక పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా కొడంగల్ పోలీస్ తరఫున ధన్యవాదాలు. అంటే ఈ రోజే కాకుండా యాక్చువల్గా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత వేగంగా మనని నాశనం చేయడానికి వస్తున్నటువంటి విషయం టాపిక్ ఏంటి అంటే ఈ డ్రగ్ అబ్యూజ్ అనేది. కాబట్టి దీన్ని ఇనిషియల్ స్టేజ్లోనే దీనివల్ల వచ్చే ఎఫెక్ట్స్ అనేది ఎలా ఉంటాయని మనం ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఉద్దేశంతో ఒక 1 వీక్ ఈ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది ఒక 1 వీక్ అనేది చేయడం. So drugs అంటే only
పాడేది. ఎస్ ఆర్ నో? సో అది ఒకవేళ అది అలానే ప్రొలాంగ్గా తీసుకున్నాం, ఫీవర్ లేకున్నప్పుడు తీసుకుంటే ఏమవుతుంది? ఇట్ లీడ్స్ టు ఒక హెల్త్ ఇష్యూస్. అవునా? కిడ్నీస్ ఎఫెక్ట్ కావడం, లేకపోతే ఇంకా డిఫరెంట్ ఆర్గన్స్ అన్ని కూడా పాడవుతుంది. అంటే ఓన్లీ మనం అనుకునే ప్రకారం డ్రగ్స్ అంటే ఓన్లీ ఆల్కహాల్ అని, లేకపోతే స్మోకింగ్ అని డ్రగ్సే కాకుండా మనం తీసుకునే మెడిసిన్ కూడా అది కూడా ఒక డ్రగ్ లాగానే మన మీద ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, సో అంటే నేను చెప్పేది అదే, ఏదైనా సరే మనం ఒక లిమిట్ లో తీసుకున్నామంటే మన హెల్త్ బెనిఫిట్, లేదు అని అంటే విల్ లీడ్స్ టు సమ్ హెల్త్ ఇష్యూస్. ఓకే, థ్యాంక్ యూ సార్. కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పుణికిపుచ్చుకుంటే అంత శక్తివంతమైన దేశంగా, కొన్ని దేశాలు ఆయుధాలు ఎంత ఎక్కువ మొత్తంలో కలిగితే అంత శక్తిమైన దేశంగా పరిగణిస్తే భారతదేశం అనేది యువత ఎక్కువగా కలిగినటువంటి శక్తివంతమైన దేశంగా చెప్పుకోవచ్చు. అలాంటి ఎక్కువ మొత్తంలో యువత కలిగినటువంటి శక్తివంతమైన దేశం ఏదైతే మన భారతదేశం ఉందో దాన్ని మనం యూజ్ చేసుకునే విధానం ఏదైతే ఉందో, అంటే మనం చాకుతోని వెజిటబుల్స్ ఫ్రూట్స్ కట్ చేయడానికి వాడుకోవచ్చు, అదే చాకుతోని వేరే వాళ్ళని అంతం చేయడానికి కూడా వాడచ్చు. అట్లాంటి రెండు సైడ్లు షార్ప్ గా ఉన్నటువంటి వెపన్ ఏంటి అంటే యూత్. మీ ఏజ్ ఏదైతే ఉందో అది మీరు తలుచుకుంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయి. అదే విధంగా ఏదైతే విధ్వంసకరమైన పరిస్థితులు సృష్టించాలన్నా కూడా అది మీ చేతుల్లోనే ఉంటుంది. సో అలాంటి విపత్కరమైన పరిస్థితుల వైపు వెళ్లకుండా సత్ప్రవర్తనతో మెలగాలి అంటే ఒక క్రమశిక్షణ ఎంతైతే ముఖ్యమో, లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని వైపు అడుగులు వేయడం ఎంతైతే ముఖ్యమో, దాని అనుగుణంగా వాతావరణాన్ని సృష్టించుకోవడం కూడా అంతే ముఖ్యం.